పాకిస్తాన్ కుట్రల్ని తిప్పికొట్టడానికి 1984లో లాంచ్ చేసిన ఒక మిలిటరీ ఆపరేషన్ ఇన్ని దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా ఎందుకు ఆగడంలా? రోజుకి 5,00,00,000 ఖర్చవుతున్నా మన సోల్జర్స్ అక్కడి నుంచి ఎందుకు వెనక్కెళ్ళట్లేదో తెలుసా? మొన్నటికి మొన్న పాకిస్తాన్‌లో టెర్రరిస్టులను నాశనం చేయడానికి చేసిన ఆపరేషన్ సింధూర్ ఇంకా కంటిన్యూ అవుతుందని మన ఆర్మీ చీఫ్ చెప్పారు కదా! దానికి ఏ మాత్రం తీసుకొని ఇంకో గ్రేట్ ఆపరేషన్ ఉంది. అదే ఆపరేషన్ మేఘదూత్. 1984 ఏప్రిల్ 13వ తారీఖున సియాచిన్ గ్లేషియర్‌ని కాపాడుకోవడానికి మన ఇండియన్ ఆర్మీ స్టార్ట్ చేసిన ఈ ఆపరేషన్ గత 42 ఏళ్లుగా నాన్ స్టాప్‌గా నడుస్తూనే ఉంది. అసలు ఈ ఆపరేషన్ ఎందుకు స్టార్ట్ చేశారో తెలుసా? సియాచిన్ మనదే అయినా 1949 కరాచీ అగ్రీమెంట్ వల్ల అక్కడ సరైన బోర్డర్ లైన్ లేదు. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని పాకిస్తాన్ వాళ్ళు ఆపరేషన్ అబాబిల్ అనే పేరుతో ఈ గ్లేషియర్‌ని ఆక్రమించుకోవాలని చూశారు. వాళ్ళు అక్కడికి రీచ్ అయ్యేలోపే మన ఇండియన్ ఆర్మీ ఇంకా ఎయిర్ ఫోర్స్ కలిసి ఒక డేరింగ్ ఆపరేషన్ లాంచ్ చేశాయి. 18,000 అడుగుల ఎత్తులో కనీసం ల్యాండ్ అవ్వడానికి ప్లేస్ లేకపోయినా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన చీతా హెలికాప్టర్స్ అక్కడ గాల్లో హోవర్ అవుతూ ఉండగా కెప్టెన్ సంజయ్ కుల్కర్ని ఇంకా అతని టీంల మంచులోకి దూకేశారు. పాకిస్తాన్ వాళ్ళు అక్కడికి వచ్చేసరికి మన వాళ్ళు ఆల్రెడీ సాల్టోరో రిడ్జ్ పైన జెండా పాతేశారు. ఈ సియాచిన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌కి ఇంకా చైనాకి మధ్యలో ఒక పెద్ద వాల్ లాగా ఉంటది. అక్కడి నుంచి మన వాళ్ళు ఎత్తైన ప్లేస్‌లో ఉండి ఎనిమీ మూవ్‌మెంట్స్‌ని ఈజీగా ట్రాక్ చేయొచ్చు. కానీ ఇక్కడ డ్యూటీ చేయడం అంటే నరకం చూసినట్టే. -50 డిగ్రీల టెంపరేచర్, సడన్‌గా వచ్చే మంచు తుఫాన్ల వల్ల, అవలాంచెస్ వల్ల యుద్ధంలో చనిపోయిన వాళ్ళకంటే ఈ వాతావరణం వల్ల చనిపోయిన జవాన్సే ఎక్కువ. ఇప్పటికే దాదాపు 1000 మందికి పైగా సోల్జర్స్ అక్కడ చనిపోయారంట. రోజుకి 5,00,00,000 రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఆర్మీని ఎందుకు ఉంచాలని చాలామంది అనుకుంటారు. కానీ మనం ఒకవేళ అక్కడి నుంచి వెనక్కొచ్చేస్తే పాకిస్తాన్ ఇంకా చైనా కలిసి మన నెత్తి మీద కూర్చుంటాయి. గతంలో కార్గిల్‌లో మనం అలా వెనక్కొచ్చినందుకే వాళ్ళు ఆక్రమించుకొని యుద్ధం తెచ్చారు. అందుకే ఆపరేషన్ మేఘదూత్ ఎప్పటికీ ఆగేది కాదు. దేశం కోసం ప్రాణ త్యాగం చేస్తున్న ఆ సైనికుల ధైర్యానికి మనం సెల్యూట్ చేయాల్సిందే. హే ఇంటెలిజెంట్ మైండ్స్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.